ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురీ. త్వం శ్రీః త్వం హ్రీః త్వం బుద్ధిర్బోధలక్షణా లజ్జా పుష్టిః తదా తుష్టిః త్వం శాంతిక్షాంతిరేవ చ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లోకపావని ఆధ్యాత్మిక భక్తి ఛానల్ వీక్షిస్తున్న శ్రోతలందరికీ భక్త మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు మనం మహాభారతములోని శ్రీకృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో మనుషులు ఆచరించవలసినటువంటి అనేకమైనటువంటి సదాచారముల గురించి బోధించడం జరిగింది. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి భారతంలో అత్యద్భుతమైనటువంటి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. స్వామి, కురుక్షేత్ర యుద్ధం అనగానే అది జనులు చనిపోయేటువంటి హతమయ్యేటువంటి హననమయ్యేటువంటి అంశం. మరి ఆ విషయంలో మనం తెలుసుకోగలిగినటువంటిది ఏముంటుంది అనేటువంటి ఒక సందేహం కలగవచ్చు. కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మల వారు అనేకమైనటువంటి మంచి విషయాలను, ధర్మ సూక్ష్మములను, సదాచారములను చాలా వివరముగా మన కోసం తెలియచేయడం జరిగింది. అందులో ఒక వింతైనటువంటి పాత్ర బర్బరీకుడు. ఈ బర్బరీకుడు ఎవరు అనగా, అరణ్యవాసములో భీముడు హిడింబి అనేటువంటి ఒక రాక్షస యువతిని వివాహాడ్డం జరుగుతుంది. మరి వారికి కలిగినటువంటి సంతానం ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు యాదవ రాజు బిడ్డ మౌర్వి అహిలావతి అనేటువంటి యువతిని కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. వారి ఇరువురికి కలిగినటువంటి సంతానమే బర్బరీకుడు. ఈ బర్బరీకుడు తన తల్లి దగ్గర అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించి మహాశక్తి స్వరూపిణి మహాకాళి యొక్క తపస్సు చేసి ఆమె ఆశీర్వాద బలం చేత, అనుగ్రహం చేత అత్యద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి వరప్రసాదాన్ని పొందుతాడు. ఆ మహాకాళి బర్బరీకుడికి 3 బాణములను ప్రసాదిస్తుంది. ఆ 3 బాణములు చాలా శక్తివంతమైనటువంటివి. ఒక బాణం మొదట వేయగా అది వెళ్ళి శత్రు సమూహాన్ని అంతా కూడా గుర్తించి వస్తుంది. రెండవ బాణం ఆ ప్రదేశంలో ఉండేటువంటి హితులు, మంచివారు, శ్రేయోభిలాషులందరినీ కూడా గుర్తించి వస్తుంది. మూడవ బాణం ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ శ్రేయోభిలాషులను, మంచివారిని కాపాడి శత్రు సమూహాన్ని సర్వనాశనం చేసి కుప్పగా వస్తుంది. ఈ 3 బాణములు కూడా తిరిగి బర్బరీకుడి చెంతకు చేరుతాయి. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి అనుగ్రహాన్ని ఆ మహాకాళి బర్బరీకుడికి అనుగ్రహిస్తుంది. మరి ఆయన తపస్సు ముగించుకొని ఈ యొక్క వరప్రసాదం చేత ఇంటికి చేరుతాడు. ఆయన ఇంటికి చేరే సమయానికి భారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతోంది. మరి ఇరు పక్షాదులు కూడా పాండవులు, కౌరవులు సైన్యాన్ని పంచుకొని వారు భారత యుద్ధాన్ని చేయటానికి సన్నద్ధులుగా అవుతూ ఉంటారు. ఈ సమయంలో బర్బరీకుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి భారత కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనేటువంటి తన యొక్క కోరికను తెలియజేస్తాడు. అప్పుడు తల్లి బర్బరీకుడితో, నాయనా,
నీకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఈ అనుగ్రహం చేత నువ్వు పొరపాటును కూడా బలహీనుల పక్షం కాకుండా బలవంతుల పక్షను చేరవాకు, అది అధర్మం అవుతుంది అని చెప్పి తల్లి ఉపదేశిస్తుంది. తల్లి మాటకు ఇచ్చి ఆమె ఆశీర్వాదం పొంది కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనేటువంటి ఉద్దేశం చేత బర్బరీకుడు ఆ ప్రదేశానికి వస్తాడు. ఆ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉండేటువంటి మహాయోధులందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, భీష్ముడి దగ్గరికి వెళ్ళి, భీష్మ, ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నువ్వు మహాయోధుడివి కాబట్టి ఎన్ని రోజులలో దీన్ని నువ్వు పరిసమాప్తి చెందించగలవు అని అడుగుతాడు. భీష్ముడు కృష్ణ పరమాత్మకు ఇలా చెప్తాడు, అయ్యా, నాకు ఒక 20 రోజుల సమయం అయినట్లయితే ఈ యుద్ధాన్నంతా కూడా నేను గెలవించగలను, కురుక్షేత్ర యుద్ధాన్ని సమాప్తం చేయగలను అని చెప్తాడు. ఇదే ప్రశ్నను ద్రోణుడిని అడిగినప్పుడు ఆయన, నాకు 25 రోజుల సమయం అయితే ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని నేను ముగిస్తాను అని చెప్తాడు. కర్ణుడు కూడా మహాయోధుడు, మరి ఆయన ఈ ప్రశ్నకు 24 రోజులలో నేను ఈ యుద్ధాన్ని పరిసమాప్తం చేయగలను అని చెప్తాడు. మరి కృష్ణ పరమాత్మ తన బావుమరిది అయినటువంటి పాండవులలో మరి తృతీయుడు అర్జునుడిని అడుగుతాడు. అర్జునుడు మహాశౌర్యవంతుడు, ఆయన నాకు 28 రోజుల కాలంలో ఈ యుద్ధాన్ని పరిసమాప్తం చేయగలను అని చెప్తాడు. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ కురుక్షేత్ర యుద్ధానికి కొంత దూరములో ఒక యోధుడు ఉండి దీన్ని గమనించడం శ్రీకృష్ణ పరమాత్మ చూస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆ యోధుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన, నేను పలానా ఘటాత్కజుని యొక్క కుమారుడిని, ఈ యొక్క భారత కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షించాలని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, మరి నువ్వు యోధుడి అంటున్నావు, నువ్వైతే ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్ని రోజులలో చేయగలవు అని అడుగుతాడు. ఆ మహానుభావుడు బర్బరీకుడు, శ్రీకృష్ణ పరమాత్మ, నాకు ఒక్క క్షణం చాలు, ఈ కురుక్షేత్ర యుద్ధాన్నంతా కూడా పరిసమాప్తి చెందిస్తాను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యం పొంది, ఎలానో వివరించమని అడుగుతాడు. అప్పుడు బర్బరీకుడు తన దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి బాణాల గురించి, మహాకాళి అనుగ్రహ ప్రసాదంగా వచ్చినటువంటి శక్తి గురించి వివరిస్తాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ అది తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకతోటి ఆయనను, నీ దగ్గర అంత శక్తి నిజంగా ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాడు. మరి దానికి ఒక దగ్గరలో ఉండేటువంటి మర్రి చెట్టును చూపించి ఆ ఆకులనన్నింటినీ కూడా గుర్తించి పశుపక్షాదులను అక్కడ ఉండే వాటిని రక్షించమని శ్రీకృష్ణ పరమాత్మ కోరుతాడు. మరి బర్బరీకుడు కళ్ళు మూసుకొని ఆ మహాకాళిని ధ్యానం చేసే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మర్రి ఆకును తన పాదాల కింద దాచిపెడతాడు. మరి అనుకున్న విధంగా బర్బరీకుడు మొదటి బాణం వేసి అక్కడ ఉండేటువంటి ఆకులనన్నింటినీ కూడా గుర్తించడం జరుగుతుంది. రెండో బాణం చేత ఆ చెట్టు మీద ఉండేటువంటి పక్షాదులన్నింటినీ కూడా గుర్తించి రావడం జరుగుతుంది. మూడో బాణం వెళ్ళి ఆ మర్రి చెట్టు యొక్క ఆకులన్నింటినీ కూడా తీసేసి ఒక కట్ట కట్టి అక్కడ పెట్టి తిరిగి శ్రీకృష్ణ పరమాత్ముని కాళ్ళు దగ్గర చేరుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, బర్బరీక, నీ యొక్క ప్రసాదం అయినటువంటి కాళికా ప్రసాదం అయినటువంటి ఆ యొక్క విలువిద్యలో నీ శక్తిలో ఏదో లోపం జరిగింది నాయన అంటాడు. లేదు స్వామి, ఇది చాలా శక్తివంతమైనటువంటిది, మీ కాలు మీరు తీయనట్లయితే ఆ బాణం చీల్చుకొని వెళ్ళి ఆకును చూస్తుంది అని చెప్పి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మెచ్చి, నాయన, నువ్వు అత్యద్భుతమైనటువంటి యోధుడివి, మరి నువ్వు ఏమి ఇట్లా వచ్చావు అని చెప్పి అడుగుతాడు. అంటే స్వామి, నేను అనుకున్నట్టుగా ఈ యొక్క భారత కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను అంటాడు. అట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన, మరి నీవు ఎవరి పక్షాన్నైనా చేరవచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బర్బరీకుడు శ్రీకృష్ణ పరమాత్మ అని తెలియదు కాబట్టి, ఆ యొక్క బ్రాహ్మణుడి వేషంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయం తెలియనటువంటి బర్బరీకుడు, అయ్యా, నేను పాండవుల పక్షంలో చేరినట్లయితే పాండవులకు 7 అక్షౌణికులు సైన్యం ఉంది, నా శక్తివంతమైనటువంటి బాణములు వారి పక్షాన్ని చేరినట్లయితే కౌరవులు బలహీనులైతారు, అది అధర్మ యుద్ధం అవుతుంది కాబట్టి నేను పాండవుల పక్షాన చేరలేను అంటాడు. మరి అట్లయితే నువ్వు కౌరవుల పక్షంలో చేరవచ్చు కదా అంటాడు.
అంటే అయ్యా వారికి ముందుగానే 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, ఇక నేను వారి పక్షాన్ని చేరినట్లయితే పాండవులు బలహీనులైతారు, అది కూడా అధర్మ యుద్ధం అవుతుంది అంటాడు. అంటే ఆ యొక్క ధర్మానికి అధర్మానికి ఒక సంఘర్షణ తలెత్తినప్పుడు, ధర్మానికి అధర్మానికి ఒక పోరాటం జరుగుతున్నప్పుడు మనుషులు మనం ఏ వైపు నిలబడాలి అనేటువంటిదే ఆ ధర్మ సూక్ష్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క బర్బరీకుడి కథ ద్వారా మనకు తెలియజేయాలనుకున్నాడు. ధర్మం ఎటువైపు ఉంటే మనం అటువైపే నిలిచాలి, అధర్మం వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆలోచనను కూడా కొనసాగించకూడదు. మరి ఆ బ్రాహ్మణుడి వేషంలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మరి నాయన నువ్వు పాండవుల వైపు కాకుండా, మరి కౌరవుల వైపు కాకుండా, మరి నువ్వు ఏమిటి నీ పాత్ర అని అడిగితే, నేను కేవలం ఈ యొక్క భారత కురుక్షేత్ర యుద్ధాన్ని పరిశీలించడానికే వచ్చాను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క యోధుని పొగిడి, సరే నీకు తెలియనటువంటి నీ జన్మ రహస్యాన్ని నేను ఒకటి చెప్తాను, అయితే నాకు ఒక వాగ్దానం ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. మరి ఆ బర్బరీకుడు ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత, అయ్యా నువ్వు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న దైవశక్తివి, నువ్వెవరో నీ నిజస్వరూపాన్ని తెలియచేయమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన నిజస్వరూపాన్ని చూపించి ఆ బర్బరీకుడి చేత వాగ్దానం చేపించుకొని అప్పుడు ఆయన యొక్క కథను జన్మ వృత్తాంతాన్ని తెలియచేస్తాడు. అయ్యా నువ్వు ఒక యక్షుడివి, పూర్వం మహావిష్ణువు దగ్గరికి దైత్యులందరూ కూడా ధర్మ సంకటం చేత ధర్మాన్ని పరిరక్షించాలని బ్రహ్మ, ఇంద్రాది దిక్పాలకులు, సకల దేవతాగణములు నా దగ్గరికి వచ్చి, మహావిష్ణువు దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి మాకు సహాయం చేసి అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టవయ్యా అని అడుగుతున్నటువంటి సమయంలో, మరి ఈ యొక్క అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మహావిష్ణువే రావాలా, నాకు చెప్తే సరిపోదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి, ఎటూ నిర్ణయం తీసుకోలేనటువంటి నీ యొక్క బుద్ధిని నువ్వు చూపించావు. ఆ విషయాన్ని బ్రహ్మ తెలుసుకొని నీకు శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ శాపము చేత నువ్వు ఈ లోకంలో ఈ యొక్క జన్మను పొందడం జరుగుతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత బర్బరీకుడు ఈ విషయాన్ని తెలుసుకొని బాధపడి, స్వామి నాకు శాప విమోచనం ఎలా అని అడుగుతాడు. ఏం లేదు నాయన, ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించాలంటే ఒక మహాయోధుని యొక్క బలి అవసరమవుతుంది, ఆ బలి నీవే కావాలి అని చెప్తాడు. అప్పుడు ఆ బర్బరీకుడు, స్వామి నేను కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను, నేనే బలైపోతే ఎలా చూస్తాను అని అడుగుతాడు. అప్పుడు పరమాత్మ ఏం చెప్తాడంటే, బ్రహ్మశాపం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ధర్మానికి అధర్మానికి సంఘర్షణ ఏడిపినప్పుడు ఎవరైతే ఎటుపక్షం లేకుండా గందరగోళంగా తన వైఖరితో ఉంటారో వాళ్ళే అటువంటి సందర్భంలో మొట్టమొదటగా బలి అవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అంటే ఎప్పుడైనా సరే అబద్ధానికి నిజానికి, సత్యానికి అధర్మానికి, ధర్మానికి, ఇటువంటి మంచి పనులకు చెడు పనులకు ఏదైతే సంఘర్షణ జరుగుతూ ఉంటుందో అప్పుడు మన వైఖరి ఎప్పుడూ కూడా ధర్మం వైపు నిలబడాలి. అప్పటికి కష్టం అనిపించినా కూడా సత్యం వైపు ఎవరైతే నిలబడతారో, వారు ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వారు పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొంది సద్బుద్ధితో తమ జీవనాన్ని కొనసాగించగలుగుతారు. అధర్మం ఎప్పటికీ నిలబడదు, అసత్యం ఎప్పటికీ నిలబడదు. ఈ వాస్తవాన్ని ఈ యొక్క బర్బరీకుడి కథ ద్వారా మనకు శ్రీకృష్ణుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ పొమ్మెట ఆ జన్మ వృత్తాంతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క బర్బరీకుడికి తెలియచేసి తన సుదర్శన చక్రము చేత ఆ యొక్క యోధుని తల నరికి అక్కడే దగ్గరే ఉండేటువంటి ఒక కొండ గుట్ట మీద అది పెట్టి, నాయనా ఈ భారత యుద్ధాన్నంతా కూడా నువ్వు గమనించు, చివరిలో యుద్ధం ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు అనేటువంటి విషయాన్ని నాకు తెలియచేయని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి వెడలి మరి యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. మరి కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా సమాప్తమైన తర్వాత పాండవులు తమకు తాముగా ధర్మరాజు నా ధర్మం వల్ల కురుక్షేత్ర యుద్ధం గెలిచాము అని ఆలోచన చేస్తూ ఉంటాడు. భీముడు తన శక్తి వలన, అర్జునుడు తన శౌర్యం వలన, ఇలా ఎవరికి వారే పాండవులలో తమ వలన భారత యుద్ధం గెలిచింది, కురుక్షేత్ర యుద్ధం గెలిచాము అని అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళందరినీ కూడా విషయం తెలియజేసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ బర్బరీకుడు దగ్గరికి తీసుకెళ్తాడు. మరి బర్బరీక, ఈ యుద్ధం ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు అంటే, స్వామి ఏమీ లేదు, ఎక్కడైతే అధర్మం ఉందో ఆ అధర్మాన్ని ధర్మం గెలిచింది,
నీవే సర్వశక్తి స్వరూపివై అన్నిటినీ నడిపించావు. ఇక మేము పాత్రధారులం మాత్రమే. మంచి నీవే, చెడు నీవే, ధర్మం నీవే, అధర్మం నీవే. కానీ నీవు మాకిచ్చినటువంటి ఈ పాత్రల ద్వారా వీలైనంత వరకు కాకుండా మా సద్బుద్ధి చేత మేము సత్యమే పలకాలి, ధర్మాన్నే అనుసరించాలి, ధర్మబద్ధంగానే మా జీవితాలను మేము గడిపి చివరకు నీలో ఐక్యం కావాలి అనేటువంటి విషయాన్ని ఆ బర్బరీకుడు తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాడు. మనకు ఈ సమాజంలో అనేకమైనటువంటి విషయాలు ఎదురుపడుతూ ఉంటాయి. ప్రతి క్షణం కూడా మనం అనేకమైనటువంటి అంశాలను చూస్తూ ఉంటాం. మనకు అనేకమైనటువంటి ప్రతిస్పందన మనలో కలుగుతూ ఉంటాయి, మనలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ధర్మబద్ధంగా భగవంతుని నామస్మరణ చేత ఎల్లప్పుడూ కూడా మంచి ఆలోచనలను చేయాలి, సద్బుద్ధితో మెలగాలి, సద్గుణములను పెంపొందించుకోవాలి. మన ఆలోచన ఎప్పుడైతే ఇవి కాకుండా దుర్బుద్ధితో ఆలోచన చేస్తామో, దురాలోచనలు చేస్తామో, ఈ సమాజంలో మన జీవనం అనేటువంటిది వేరుగా మారిపోతుంది. సమాజ హితవు అనేటువంటిది పోతుంది, ధర్మాచరణ మనకు కరువైపోతుంది. ఈ కలియుగంలో భగవన్నామస్మరణకు మించినటువంటి రక్షణ మరొకటి లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ధర్మాచరణను కట్టుబడి ధర్మాన్ని మనం పాటిస్తూ 10 మంది చేత పాటింపచేస్తూ సత్యాన్ని పలుకుతూ సమాజంలో ముందుకు వెళ్ళవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఇదే కాదు, అనేకమైనటువంటి ధర్మాచరణ, సద్గుణములు, సత్యము పలుకుతా ఇటువంటి అనేకమైనటువంటి మానవుని యొక్క సత్ప్రవర్తన నియమావళిని భారతంలో తెలియచేయడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో లేనిది భారతంలో ఉండదు, అట్లాగే భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి అటువంటి భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని, ఇతిహాస పురాణాల్లో తెలియజేసినటువంటి అనేక మంచి విషయాలను మనతో పాటు మనం తెలుసుకుంటూ మన తర్వాత వచ్చేటువంటి తరాలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యంకరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.